హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను మన రీతు అండ్ తనుజ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. దిస్ ఇస్ ద పార్ట్ 3. సో వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో నిన్న జరిగిన ఈ ఓనర్స్ అవ్వడం కోసం అయిన టాస్క్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ ఫ్లోరా షైనీ గారు ఎలిమినేట్ అవుతారనమాట. సో ఆవిడ సెకండ్ రౌండ్లో సపోర్ట్ కోసం వచ్చినప్పుడు తనుజ దగ్గర థింగ్స్ తీసేసుకుంటారు. తనుజని హోల్డ్ చేసేసినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఇమ్మాన్యుయల్తో సహా సైలెంట్గా ఉంటారు. రీతు మాత్రం వెళ్ళి వాళ్ళిద్దరూ ఆ ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్కి మాట్లాడుకోకపోయినా తనుజకు చెప్తుంది, నువ్వు లాస్ట్ వరకు అలానే హోల్డ్ చెయ్యి, సో దట్ యూనో నువ్వేమీ లూజ్ అవ్వవు, ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళే పోతారని తన బుట్టని వదిలేసి తన బాస్కెట్ని వదిలేసి వెళ్ళి తనుజ బాస్కెట్ని తీసుకొచ్చి ఇమ్మాన్యుయల్కి తనకి మధ్యలో పెడుతుంది. మళ్ళీ వెళ్ళి తనుజ ప్లేస్లో పెడదాం అనుకున్నా ఎవరైనా తీసేస్తారేమో అన్న ఉద్దేశంతో తను ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. తనుజ బాస్కెట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ మినిమం బేసిక్ గ్రాటిట్యూడ్ కూడా తనుజకు లేదు. సో తన టైం వచ్చినప్పుడు అనవసరంగా నిన్నటి విషయాల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇమ్మాన్యుయల్తో అంటది, అంత ఈజీగా ఏం జరిగిందో మర్చిపోకూడదు ఇమ్ము అని ఇమ్ముకి రెచ్చగొడుతుంది. ఇమ్మాన్యుయల్కి నిన్న ఏదైతే మోసం ఏదైతే అన్యాయం జరిగిందో దాని గురించి రెచ్చగొడుతుంది. దట్ ఈస్ ఇమ్మోస్ బ్యాటిల్, ఇట్స్ నాట్ తనుజస్ బ్యాటిల్. అండ్ అలా మర్చిపోకూడదు అనుకుంటే ఆ నిమిషం నిన్న జరిగింది కాదు, ఆ పర్టికులర్ గేమ్లోనే రీతు తనకు చేసిన హెల్ప్ని మర్చిపోయింది అనమాట. సో మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అందుకే ఐ కాల్ హర్ డబుల్ స్టాండర్డ్స్ అగైన్ వన్స్ ప్రూఫ్డ్. అండ్ తను ఎప్పుడైతే రాము మాట్లాడుకుంటున్నారో తను అనవసరంగా అటాక్ చేసింది. సో ఐ డిడెంట్ థింక్ ఇట్ మేక్ సెన్స్ అనమాట. సో నాకు ఎందుకో నిన్న పర్టికులర్ మొన్న విషయంలో అఫ్ కోర్స్ రీతు మీద నాకు కోపం వచ్చింది, బట్ నిన్న విషయంలో మాత్రం ఐ ఫెల్ట్ సో సాడ్ ఫర్ రీతు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరు తప్పు అనిపించింది, ఈ ఎంటైర్ ఇష్యూలో మీకు ఎవరు తప్పు అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.